దగ్గర నుంచి చివరిసారి కలిసే వరకు కూడా నేను అడిగింది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధులు. మరుసుమల్లి, చంద్రగూడెం, పంగిడి చెరువు, లేకపోతే ఇత్యాది చెరువులు 12 కలిపి నేను మొదటిసారి శాసనసభ్యుడైన తర్వాత, అట్లాగే నాగులూరు నుంచి ఇటుపక్క మనం తోలుకోడు వైపు వచ్చేదానికోసం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని ఒక బ్రిడ్జి, ఇట్లాంటివన్నీ నేను ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తొలిసారి ముఖ్యమంత్రి గారు తీసుకొని నాతో ఏం చెప్పారంటే, అధికారులను పిలిచి కృష్ణప్రసాద్కి మనం నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, లేకపోతే కృష్ణప్రసాద్ ఆ దేవినేని ఉమా లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడతాడు. కాబట్టి కృష్ణప్రసాద్ మనకి దగ్గర ఇప్పుడు 12 రిజర్వాయర్లకు డబ్బులు ఇచ్చే అంత నిధులు లేవు. సంవత్సరానికి 2-3 చొప్పున పెట్టుకుంటే 5 ఏళ్లలో నువ్వు అడిగిన 12-13 రిజర్వాయర్లు పూర్తి చేద్దాం ఆ ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు. తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చినాయి. తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏమి ముందుకు నడవలా. మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను, మళ్ళీ కాలేదు. మూడోసారి ఇచ్చాను, ఒక్కటి కాలేదు. నాలుగోసారి ఇచ్చాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ₹1 రాలేదు. ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే, జగ్గేపేట వేదాద్రి ఎత్తిపోతకల 2వ దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే, నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలామంది ఉన్నారు, ఆయన సహచరులు అందరూ. నేను ఒక వినతి పత్రం తీసుకెళ్ళి సార్ చేతిలో పెట్టి, మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది, కానీ మా గొంతు తడవట్లేదు, మా కడుపు నిండట్లేదు, 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కనుక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే, నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని ఎన్ని చదివి 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి, 2009లో నేను శాసనసభ్యుడిని కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు 100 కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే, కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడినయ్యి, ఒక శాసనసభ్యుడిగా ₹1 నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయాననే అసంతృప్తి, బాధ నాలో మిగిలిపోయింది.